బాగోలేదు, హాస్పిటల్కి ట్రీట్మెంట్ కలిపి ఏం వెళ్తే మేము వెళ్ళేటప్పటికే బాటిల్ ఎక్కేస్తున్నారు డాక్టర్ మరి అలా కూర్చున్నారు. బాటిల్ ఎక్కేస్తున్నారు. అయితే డాక్టర్ మేము వెళ్ళిన తర్వాత అమ్మ వచ్చామనేసి మీదకి వెళ్ళిపోయిన తర్వాత నేను అయ్యాను కూడా మనం ఫోన్ చేశాను. అయ్యానికి అప్పటికి ఇంకా కాదు, నేను అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి కాసేపు అయ్యానికి ఫోన్ చేసి అయ్యాను బాగుంటుంది అని అయ్యారు. మనం ప్రార్థన ఏం చేయడం తగ్గుతుంది, అయితే డాక్టర్ గారు అన్నారు ఈ బాటిల్ ఎక్కించిన తర్వాత మళ్ళీ ఈసీజీ తీయండి అనేసి అన్నారు. ఈసీజీ తీయగానే అందులో నార్మల్గానే వచ్చింది ఫస్ట్ అయితేనే. అయితే మళ్ళీ డాక్టర్ గారు అన్నారు ఇప్పుడు నార్మల్గా వచ్చింది అంటున్నారు కదా, మళ్ళీ సాయంకాలం కానీ రేపు కానీ తీయాలి, అందులో ఏమైనా ప్రాబ్లమ్ కానీ ఉంటే అప్పుడు వేరే దగ్గరికి పంపిద్దాం అనేసి అన్నారు. అయితే ఆ రోజంతా బాటిల్ ఎక్కించేసి ఏమేమి పెట్టదని అన్నారు. అయితే సాయంకాలం చేసి మరి ఆకలి అనేసి అనుకుంటుంది ఏమన్నా అది ఒకటే కొంచెం తెలిసి సాగి వెళ్ళి మళ్ళీ సాయంకాలం చేసి డాక్టర్ గారు అన్నారు అమ్మ వేరే దగ్గరికి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి అలాగే వస్తుందని అంటున్నారు కదా, అది పడేసినట్టుంది అవుతుందని పడుకున్నా అన్నట్టు అంటున్నారు. అయితే వేరే దగ్గరికి తీసుకుని అమ్మ అనేసి అన్నారు. అయితే ఆ డాక్టర్ గారు ఫోన్ చేస్తే లేదు నేను వస్తాను నాకు 12 అలా వచ్చేస్తాను అనేసి అన్నారు. కానీ సాయంకాలం దాకా చూసాం, ఆ రోజంతా రాలేదు. మళ్ళీ అన్నారు మళ్ళీ టెస్ట్ చేసి అందులో ఇచ్చి నార్మల్ అందులో ప్రాబ్లంగా ఉన్నట్టు అనిపిస్తుంది. డాక్టర్ గారు చెప్పింది మళ్ళీ 4 గంటలో కూడా అలా తెలిసింది. అయితే మరి డాక్టర్ గారు కంపల్సరీ వేరే వెళ్ళాలమ్మా మరి సాయంకాలం దాకా అలాగే ఉంటాం. సాయంకాలం చేసి 5:30 నుంచి 4 గంటలు వెళ్తే ఆయన అన్నారు ఇక్కడ కాదు మీరు హాస్పిటల్కి అన్నీ వెళ్ళిపోవాలి అని టెస్ట్ చేసి మేము జాయిన్ చేసుకుంటారు అనేసి చెప్పగానే మేము అక్కడ చాలా వెళ్ళిపోయిన తర్వాత మేము అయ్యోబడి పరిస్థితి మరి అయితే డాక్టర్ గారు ఇక్కడ ఉండగానే డాక్టర్ గారు 10 సార్లు అమ్మ చూసుకోవడం చాలా ప్రమాదంగా ఉన్నట్టున్నది పరిస్థితి, మునుపు అంటే ఏదో తగ్గింది ఇప్పుడు మళ్ళీ ఇలాగ వచ్చింది కోపరేషన్ ఇలా జరిగింది అంటే డాక్టర్ గారు ఏదేమైనా దేవుడు దేవుడు అనుకోవడం ఏది మళ్ళీ అయ్యారికి ఫోన్ చేస్తే ఏముందమ్మా అన్నీ బాగానే ఉంటాయి భయపడకు అందులో భయపడితే ఎలా మనం ఆయనకి రాజుకి ఫోన్ చేసి అంటే వాళ్ళు వచ్చేసరికి కొంచెం పెరిగినట్టుగా వాళ్ళు వచ్చేసరికి మేము అందరం కలిసి మళ్ళీ రాత్రి 7:30 టైంకి వచ్చేసరికి అర్థం కాలేని పరిస్థితి తినదే వెళ్ళగానే పడుకోబెట్టి నాకు అది భయం వేస్తుంది. చుట్టూ అందరం పేషెంట్లు ఒక్క కింద ఫ్లోర్లో 30 మంది అన్నట్టు ఉన్నారు పేషెంట్లు అందరూ. నేను పక్కనే ఒక ముస్లిం ఉన్నారు వెనకైతే ఊపిరి ఆడకుండా ఇలాగ ఊపిరి అంటుంది లేదు గ్యాస్ పెట్టారు. అవి చిన్న పక్కనే జాయిన్ చేశారు. నేను అప్పటికే చిన్న భయపడినట్టున్నారు కానీ నేను అయితే ఇలాగా జరిగింది ఏంటంటే ఏదేమిటంటే చింతలేదు ఉద్దేశం ఆలోచన ఏమైనా నేను మనసులో ప్రార్థన చేసుకుని వద్దని మాకు ఏమి అర్థం కాలేదు ఏంటంటే ఈ పరిస్థితిని మమ్మల్ని తప్పించిందంటే అయితే అయ్యారు మా అన్నాడు అది వెళ్ళినప్పుడు ప్రార్థన వచ్చి అయ్యారు ప్రార్థన గుండె చేసిన వారు బాగా చేయవాడు ఏమైనా మాట్లాడతారు ఆ మాటలో ప్రార్థన చేశారు. అయితే ఆదివారం నేను చర్చిలోకి రాలేదు కదా వాక్యం పెడితే ఆయన కూడా అదే మాట మాట్లాడుతుంది ఏంటంటే నువ్వు గుండె చేసిన వారిని బాగు చేయవాడు ఏమైనా మాట మాట్లాడుతున్నావు తన గుండెలు ముట్టేవాడు
డాక్టర్ గారు ముందు ఇలాగా బ్రెయిన్ తగిలిందండి ఎందుకంటే అయితే మళ్ళీ దానికి సిటీ తీయించాలి అనేసి అన్నారు. సిటీ స్కానింగ్ తీయించాలి అనేసి వెళ్తుంటే మళ్ళీ అక్కడ డాక్టర్ గారు మా సపోర్ట్ ఆయన తనకి ఏమవుతుంది కానీ దేవుడు చల్లవని మాతో పాటు చిన్న కుర్రోళ్ళు తిరిగాడు. మళ్ళీ స్కానింగ్ దగ్గరికి వెళ్ళి ఆ స్కానింగ్ దగ్గర అతనితో మాట్లాడగానే రాత్రి 12 ఆ టైంకి మళ్ళీ అక్కడ స్కానింగ్ చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఏం భయపడకూడదు పొద్దున్నే అట్లా 8:30కి వెళ్తే మీకు అక్కడ ఓపీ జరుగుతుంది అనేసి మాట్లాడుతున్నారు. కానీ మాకంటే ముందుగా దేవుడు ఆలోచన గొప్పది కాబట్టి అక్కడ అన్నయ్య ఈ బాబు వెళ్ళగానే అయితే అక్కడ ఓపీ తీసుకున్నారు. కానీ అక్కడ అయితే ఆ డాక్టర్ గారు కానీ ఇప్పుడు అర్జెంటుగా చేయాలి, ఇది ఓపీ కాదు కదా, ఓపీ తీసుకున్నారు కదా, ఇది అర్జెంటుగా చేయాలి కదా అని డాక్టర్ గారితో మాట్లాడగానే అయితే మధ్యాహ్నానికి కల్లా తనకి అవన్నీ రిపోర్ట్లన్నీ అన్నీ తేడాగా ఉన్నాయి, అర్జెంటుగా చేయాలి అనేసి రాజుని లోపల తీసుకెళ్ళి 2 గ్లాసులు ఉన్నాయి కానీ ఒకటి ఇలా చేయగానే పోయింది, ఒకటైతే వీక్గా ఉన్నట్టు ఉన్నది, ఒకటి వేస్తామని చెప్పగానే దేవుడు మేమైతే ఇక మన్నాడైతే మేము హాస్పిటల్కి వెళ్ళాలి సవర్ని అడిగితే ఇంటికాడ వదిన నేను అత్తయ్య కళ కూర్చొని ప్రార్థన చేసుకుని ఉన్నాము. వెళ్ళి ఎవరు చూడలేదు, లోపలికి వెళ్ళి చూడలేదు, మమ్మల్ని ఎవరిలో రానిస్తలేదు అని అన్నాడు. ఎందుకున్నప్పుడు మీరు అక్కడ నుంచి ప్రార్థన చేయండి, రాజు నేను ఉన్నాం కదా, ఏమన్నా అవసరం వస్తే అప్పుడు ఫోన్ చేసి అప్పుడు కానీ అది చనిపోతుంది. మేము ముగ్గురం కలిసి ఒకటే ప్రార్థన ఈ చిత్తమే జరిగించిందండి అనేసి ఒకటే ప్రార్థన 2:30 కల్లా మేము అలా ప్రార్థన చేసుకుంటుండగా అన్ని ఫోన్ చేసి అంత బాగానే ఉందమ్మా, అంత చదువు చేసేది పర్వాలేదు, అంత మీరైపోయింది అనేసి అలా అన్ని ఫోన్ చేయకూడదు ఎంతగానో భయంలో ఎప్పుడు పోతున్నాను కాబట్టి మేము ఉన్నాయా ఆయన కనుక మా జీవితం లేకపోతే మేము ఎందుకు పనికిరాలండి వాళ్ళని మా దేవుడు కుటుంబాన్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తూ క్షమిస్తూ ఉన్నాడు. మేము ఆయన ఎడలు నమ్మకం తనకు ప్రాణం ఇచ్చి మరొకసారి ఎన్నో మరి తనకు ప్రాణం ఇచ్చిన దేవుడు దేవాలయం పొందాలని చెప్తున్నాం. ఈ 2 నెలలు ఎంతో కష్టమైన పరిస్థితులు అయితే మొన్న 10వ తారీఖు కూడా హాస్పిటల్కి వెళ్తే ఒక 4 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత డ్యూటీకి వెళ్ళినప్పుడు తగ్గేది పడుకోవు అనేసి అన్నారు. అయితే నాకు బాగా ఉంది, నేను వెళ్ళిపోతాను అనేసి డాక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాము. తను అన్నారు ఆ డాక్టర్ గారు లేదు, ఆ డాక్టర్ గారు ఎలా చెప్తే అలాగే చేయించుకుంటాం అన్నీ దేవుడే చూసుకుంటాడని దేవుడి మీద భారం పెట్టి ఎంతవరకు నేను వచ్చే కదా నీ దేవుడే పోషిస్తాడని తను మాట్లాడాడు. ఏదైనా ఒకైతే శాలరీ అయితే సగంలోనే ఇవ్వాలి కానీ ఆ నెలంతా శాలరీ ఇచ్చేది మళ్ళా ఎక్స్ట్రా డబ్బులు కూడా పంపించేది. దేవుడు ఆయనతో మీకు మందులు అవసరం ఉంటుంది కదా అనేసి ముందు శాలరీ పంపించి ఎక్కడికది మళ్ళీ ఇంకొక అక్కడ శాలరీ ఆయన మమ్మల్ని ఎంతగానో మాకు సహాయం చేశాడు. దేవుడే చేసి మనసుని ఆయన ఇచ్చేది. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో అవసరాలు ఎలా తెచ్చుకోవడాలనుకున్నట్టు బాధని కష్టమని తెలియకుండా దేవుడి నెలంతా మమ్మల్ని ఎంతగానో పోషించేది. తనైతే ఎక్కడికి వెళ్ళేది కానీ మా అవసరాలన్నీ దేవుడే తీర్చేది. 10వ తారీఖు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తామని దేవుడే తన పట్ల గొప్ప కార్యం చేస్తుంది. మళ్ళీ తను కొత్త చేసుకోవడానికి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మా అవసరాలన్నీ దేవుడు
మా కుటుంబం, నా బిడ్డలు, నా భర్త ఇంకా అంతా కూడా ఎంతో బలహీనత. కాళ్ళు ఇప్పుడు అప్పటికే బలహీనత, అప్పటికే జ్వరం అన్నట్టు వస్తుంది. కాళ్ళు తలుపు ఇప్పుడైతే కాళ్ళు తలుపు కానీ దేవుడే స్వస్థత బిడ్డకి పరిపూర్ణ స్వస్థత వాళ్ళు. మేమందరం ఇంకా దేవుని కొరకు మేమందరం యాగంగా నమ్మకస్తులుగా మేము ఉండడానికి ఆయన కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించండి. రాజకీయంలో మేలు చేసేది చక్కటి బిడ్డనిచ్చాడు. వచ్చే నెలలో ఈ నెలలో 10వ నెలలో 18 తారీఖున కుమారుడు బర్త్డే. దేవుడు ఎంతగానో సంవత్సరం కాలమంతా ఆ కుమారుడు ఎంతగానో కాచి కాపాడాడు. ఆ కుమారుడు కూడా బలహీనత, భారతి కూడా బాగాలేదు. నోటి నిండా లాగా నోటి నొప్పులు వేసి జ్వరం దగ్గు అని బిడ్డ కూడా అన్నారు. దేవుడు ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత వాళ్ళ కుటుంబాన్ని దేవుడే కట్టాడు. వాళ్ళ జీవితంలో కూడా గొప్ప మేలు చేసేలాగా మా ఇరుగు కుటుంబాల్లో కూడా ఎంతగానో మేలు చేశాడు. అన్ని వాళ్ళ కుటుంబంలో, మా కుటుంబంలో, రాజాల కుటుంబంలో ఎంతగానో మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు సంవత్సరం కాలం అంతా కాపాడినందుకు ఆయన ఏమిచ్చి రుణం తీర్చుకోలేని ఇంట్లో ఉండాలంటే మా పైన చిలుకలు వర్షం వచ్చినప్పుడు ఫుల్గా చిలుకలు పడతా ఉంటాయి. కింద మాకు తెలియ కిందలో దిగాం. దేవుడి చిలుకలు వచ్చే మాకు చక్కటి గృహంలోకి మేము అంటారు. మా కొరకు ప్రార్థన చేయమని సాక్షి దేవుడు